కార్తీక్, మన గురించి ఏమైనా ఆలోచించావా? ఏం ఆలోచించాలి ఐషు? ఏం ఆలోచించాలంటావేంటి కార్తీక్? నాన్న వాళ్ళు పెళ్లి ఒప్పుకోలేదు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? టైం ఉంది కదరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏముందిలే కార్తీక్, ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు. పైగా మన ఇద్దరు లవ్లో ఉన్నామని నాన్నతో చెప్పాను. నాన్న ఇప్పుడు చాలా కంగారు పడుతున్నారు మ్యారేజ్ చేయటానికి. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఏమో కార్తీక్, నాకేం అర్థం కావట్లేదు. పైగా ఇప్పుడు నైట్ టైం, నువ్వు ఇలా రావటం ఎవరైనా చూస్తే నన్ను అసలు ఇక్కడ ఉంచను కూడా ఉంచరు. మనం కలుసుకోవడానికి కూడా అసలు ఛాన్స్ ఉండదు. ఐషు, నేను ఒకటి చెప్తాను, నువ్వేమనుకో కదా? ఏమనుకోని చెప్పు కార్తీక్, నేనేమనుకోను. ఏదేమైనా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి మన మ్యారేజ్కి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, అదొక్కటే. దానికోసం నువ్వేం చేయమన్నా చేస్తాను. సరే ఐషు, మ్యారేజ్ బిఫోర్ మనిద్దరం కమిట్ అయ్యామనుకో, ఆ విషయం మీ నాన్న వల్ల తెలిస్తే అప్పుడు నాకు ఇచ్చి పెళ్లి చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లికి ముందు తప్పు కదా ఇవన్నీ. ఈ రోజుల్లో తప్పే ఉంది ఐషు, అంత కామన్. మనమేం కావాలని తప్పు చేయట్లే కదా. ఏ తప్పు జరగకూడదని 4 years నుంచి చాలా నిజాయితీగా ఉన్నాం, కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఏమో కార్తీక్, నాకెందుకు భయంగా ఉంది. మ్యారేజ్ బిఫోర్ ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఐషు, నేను ఎందుకు చెప్తున్నానో విను. ఏమీ తప్పు కాదు. మనిద్దరం ఒకటయ్యామని మీ ఇంట్లో తెలిస్తే నాకిచ్చి పెళ్లి చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. అర్థం చేసుకో. ఏంటైసి చెప్పరా? నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది కార్తీక్, కానీ మరీ ఇప్పుడు అర్జెంట్గా తప్పు చేయాలంటే ఇంకోలా ఉంది. తప్పని ఎందుకు అనుకుంటున్నావు? మనం మ్యారేజ్ చేసుకోవటానికి ఒక ఈజీ వేని వేస్తున్నా. నువ్వు అలాంటి మాటలే చెప్తావులే. అర్జెంటుగా నాతో కమిట్ అవ్వడానికి చాలా చెప్తావు, కానీ ఇలాంటిది కాకుండా ఇంకా వేరేది ఏమని ఉంటే చెప్పు. సరే చెప్తాను, కానీ మనం బెడ్రూమ్లోకి వెళ్దాం రా. బెడ్రూమ్లోకి ఎందుకు? ఐషు, ఎందుకు చెప్తున్నానో విను. ఈరోజు డేట్ టైం ముహూర్తం అన్నీ చూసుకొని వచ్చా. ఈరోజు మనిద్దరం కలిస్తే చాలా బాగుంటుంది. నా మాట విను. అంతే అంటావా కార్తీక్? తప్పు చేయాల్సిందే అంటావా? తప్పదురా, నా మాట వినరా. ఇద్దరం కలుద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? సరే, కానీ కార్తీక్, ఎక్కడో చిన్న భయం వేస్తుంది. ఎందుకురా భయం? అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా నీ డౌట్ ఏంటి చెప్పు. అదే కార్తీక్, సేఫ్టీ ఏదో అంటారు కదా, అది ఉంటే బెటర్ కదా. మళ్ళీ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, మళ్ళీ ఇబ్బంది కదా. అమ్మ దొంగ, నేనేదో అడిగేసరికి నువ్వే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నావే. అయితే నేను లేటుగా తప్పు చేశాను అన్నమాట. అలా ఏం కాదు కార్తీక్, నాకొక్కటే, లైఫ్లో నిన్ను మిస్ అవ్వకూడదు. అందుకోసం ఏమైనా చేస్తాను. అందులో భాగంగానే ఇప్పుడు నీతో సెక్స్కి ఒప్పుకుంటున్నాను.
నిజమా బంగారం? అవును. కార్తీక్, ఏంటో ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు ఐషు? ఏం లేదు కార్తీక్, మన ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎప్పుడు కూడా మన ఇద్దరం ఒక ఆడ మగ అనే విషయం గుర్తులేదు. ఎప్పుడు ఒక ఫ్రెండ్స్ లాగా, చిన్న పిల్లల్లాగా అలాగే గడుపుకుంటూ వచ్చేసాం. కానీ ఇవాళ ఈ రోజున ఏంటో కొత్తగా అనిపిస్తుంది. ఇందులో కొత్త ఏముంది ఐషు? రేపు మ్యారేజ్ అయ్యాకైనా మనం కలిసి ఉండాల్సిందే కదా. ఆడమగ రిలేషన్ అయితే కదా. ఏమో కార్తీక్, ఏంటో ఊహించుకుంటూనే ఆనందంగా ఉంది, భయం భయంగా ఉంది. తప్పదంటావా? తప్పదురా. మన మ్యారేజ్కి మార్గం సులువు కావాలంటే మనం శారీరకంగా కలిసి తీరాల్సిందే. సరే కార్తీక్, సరే అయితే నాకు కండిషన్. ఏంట్రా అది? ఏం లేదు కార్తీక్, ఇప్పుడు మాత్రం శారీరకంగా దగ్గరైన తర్వాత కొన్ని రోజులకి నా మీద బోరు కొట్టిందనుకో, నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఐషు, నేనేదో ఒకసారి కలుద్దామంటే నువ్వేంటి బోరు కొట్టేవారు కలుద్దామంటావు? అంటే ఒక్కసారి కాదు, చాలాసార్లు కలవాలందా నీకు? అదేం కాదు కార్తీక్, నాకు నువ్వెక్కడ దూరం అయిపోతావని భయం అంతే, ఇంతకు మించి వేరే ఏమీ కాదు. అదేం లేదు ఐషు, మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటాం. సరే కానీ ఏదో కలుద్దామంటున్నావు, ఇప్పుడు ఒక్కసారి కలుద్దాం, మళ్ళీ ఇంకొకసారి అడగకూడదు. సరే, సిచ్యువేషన్ డిమాండ్ చేసిందనుకో, ఎప్పుడైనా కలవాల్సి వచ్చిందనుకో, అప్పుడు మాత్రం తప్పదు. మళ్ళీ ఇంకొకసారి కలుద్దామని ఆలోచన అన్నమాట. అబ్బా, ఎప్పుడో కలిసిన విషయం ఎందుకు కానీ ఇప్పుడు వెళ్దాం పద. అంతే అంటావా కార్తీక్? ఏం ఆలోచించుకో, వెళ్దాం పద. చూడు రాయిషు, ఎంత అందంగా ఉన్నావు చూడు. నిన్ను ఇలా చూస్తూ 4 years ఎలా గడిపేసి నాకు అర్థం కావట్లేదురా. చాలే కార్తీక్, ఈరోజు నేనేదో ఒప్పుకున్నాను కదా అని నన్నేం మరీ సాఫ్ట్ చేయక్కర్లేదు. అదేం కాదురా, నేను చాలా లక్కీ తెలుసా. ఎందుకు? ఎందుకేమిట్రా, ఇంత అందమైన అమ్మాయి ఈరోజు నా సొంతం అవుతుందంటే నిజంగా ఈ హ్యాపీనెస్ ఎవరితో పంచుకోవాలో అర్థం కావట్లేదు. కార్తీక్, నేనేదో ఒప్పుకున్నాను కదా అని నువ్వు మరీ ఏమీ ఇది చేయక్కర్లేదు. నేను అంత గ్లామర్ ఏం కాదు కానీ ఇంకా చాలే ఆపు. ఐషు, నిజంగా చెప్తున్నాను రా, నేను ఇలా చూస్తుంటే నిజంగా నన్ను నేనే మర్చిపోతున్నాను రా. ఇంత అందమైన ఈ కుందనపు బొమ్మ ఈరోజు తన అందాలన్నీ కూడా నాకు అర్పించబోతుంది. నా లైఫ్లో ఇది ఒక స్వీట్ మెమరబుల్ డే. నిజం రా బంగారం, థ్యాంక్ యూ రా. దివ్య, ఏంటో అనుకున్నా కానీ
పర్ఫార్మెన్స్లో నువ్వు చాలా పీక్స్. మొత్తానికైతే చాలా సాటిస్ఫై చేశాను నన్ను. నిజంగా మర్చిపోలేను తెలుసా. నిజమా? నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను. సర్లే కాని వినయ్, ఒక్క రౌండ్తో సరిపెట్టావు. ఇంకో రౌండ్ వేసుకుందాం. నా మాట వినరాదు? అలా కాదు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. నైట్ ఎర్లీగా వస్తాను. ప్రశాంతంగా నైట్ అవుట్ చేద్దాం. ఏ ఇబ్బంది లేదు. నిజమేనా? మళ్ళీ ఇది కూడా అబద్ధమా? మా వంశీగాడిలాగా ఎప్పుడు ఏదో ఒక వంక చెప్పి తప్పుకుంటా ఉంటాడు. ఆడే మగాడేటో అర్థం కాదు. ఆ అమ్మాయి పిలిచి రారా బాబు అంటే ఎంతో నానా రకాల వంకలు చెప్తాడు. నువ్వు ఆ టైప్ కాదు కదా. నేను అస్సలు కాదు. చూసావు కదా పర్ఫార్మెన్స్, సాటిస్ఫై అవ్వలేదా? చాలా సాటిస్ఫై అయ్యాను. అందుకే కదా ఇలా మాట్లాడుతున్నాను. నచ్చలేదనుకో, పోరా బాబు రూమ్ లేదు ఏం లేదని చెప్పేదాన్ని. నచ్చావు కాబట్టే నీతో ఎంతసేపు ఇలా ఉన్నాను. సరే అయితే ఇక నుంచి రోజు హ్యాపీగా మంచిగా డ్యూటీలు వేసుకుందాము. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. హ్యాపీగా 2 months తర్వాత విడిపోదాము. నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతాను. అప్పుడప్పుడు వస్తానులే, టెన్షన్ పడకు. సరే, మ్యారేజ్ అంటున్నావు కదా, 2-3 months కలిసి ఉందాము. తర్వాత నచ్చిందనుకో, ఉమ్, నువ్వు నాకు నచ్చావనుకో, ఉమ్, అప్పుడప్పుడు వచ్చి వెళ్దు కానిలే. ఉమ్. నేనేం కాదనలే. అబ్బా, ఇంత హ్యాపీ లాటరీ అనేది నా లైఫ్లో తగులుతుంది అనుకోలేదు. నిజంగా చాలా లక్కీ. మాకు ఒక అయ్యగారు చెప్పారులే, 2024లో నీకు చాలా అదృష్టం వస్తుందని. అది నీ రూపంలో వచ్చింది. ఇంత కసి ఉన్న అమ్మాయి నా లైఫ్లో తగులుతుందని అనుకోలేదు. దివ్య, ఏంటి నువ్వు అంత పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? సెక్స్ అంటే అంత పిచ్చా నీకు? ఏమనుకున్నావు మరి? ప్రాణం తీసేసుకుంటాను. అది లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేను. అయినా మీరేంట్రా బాబు, రోజుకి 4 రౌండ్లు వేయమంటే ఓ చచ్చిపోతారు. మగాళ్ళే కదరా, వయసులోనే ఉన్నారు కదా, ఏం రోగం రా బాబు. కోర్స్ నువ్వు చెప్పింది నిజమే అనుకో. నీలాగా అందరు ఖాళీగా ఇంట్లో ఉండాలి కదా. మొగోడు అన్న తర్వాత బయట ఏదో ఒక పని చేసుకోవాలి. ఖాళీ టైంలో ఇలాంటివి చేసుకుంటే తప్పులేదు. అంతేగాని ఇదే పనిలాగా యుద్ధం చేసినట్టు చేస్తే ఎట్లా? సరేలే, వెళ్ళి తొందరగా రా. సరే, ఎర్లీగా వచ్చేస్తాను. ఓకేనా? బాయ్. ఏంటి అమ్మాయి గారు సిగ్గుపడుతున్నారు? సిగ్గంటే ఏమిటి కార్తీక్? నువ్వే పెళ్ళికి ఒకసారి కలుద్దామన్నావు. ఒక్కసారి అన్నది ఇప్పటికో 10 సార్లు అయింది. నువ్వెలా తయారయ్యావంటే, మా నాన్న అలా బయటికి వెళ్ళడం ఆలస్యం, నువ్వు ఇలా బెడ్రూమ్కి వచ్చేస్తావు. ఎలా కార్తీక్ ఇలా అయితే? మ్యారేజ్ అయిన తర్వాత ఎంజాయ్మెంట్ ఏముంటుంది? అంతా ఇప్పుడు తీర్చేసుకుంటే అర్థం చేసుకో కార్తీక్. స్టాప్ చేసేద్దాం ఇంకా. సరేరా, నీ మాటకు విలువిస్తున్నాను. ఈ ఒక్కరోజు కలిసి రేపు నుండి ఆపేద్దాం. రోజు అలాగే అంటున్నావు. ఒక్కసారి అంటావు. ఇప్పటికి 10 సార్లు అయింది. నా మాట వింటలేదు నువ్వు. ప్లీజ్ కార్తీక్, పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయలేము. ఆపేద్దాం కార్తీక్. నా మాట వినరా? సరేగా నైష్, నాది చిన్న రిక్వెస్ట్ కాదనవుగా? రోజు ఏదోటి చెప్తున్నావు. ఇదొక్కటే రిక్వెస్ట్ అంటున్నావు. అన్నీ కానిచ్చేస్తావు. మళ్ళీ ఏమి తెలియనోళ్ళగా కొత్తగా అడుగుతావు. అదేం కాదులేరా, ఈ ఒక్కసారి ఫైనల్. సరే, ఏంటో చెప్పు. ఏం లేదురా, రొటీన్గా సెక్స్ చేస్తే చాలా బోరింగ్ ఉంది. ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా? ఏమో బాబు, నాకు ఏం తెలీదు. సో నువ్వేం పెట్టకు. అసలు వద్దంటున్నాను కదా. రొటీన్ కాకుండా ఇంకొకటి అంటావేంటి? అది కాదు ఐషు,
ఈ మధ్య చాలా బుక్స్లో స్టడీ చేశా. డాక్టర్స్ కూడా చెప్తున్నారు సెక్షన్ ఎప్పుడు కూడా ఒకేలా చేస్తే పార్ట్నర్కి చాలా బోరింగ్ ఉంటుందంట. నాకేం బోరింగ్ లేదు, నేనైతే హ్యాపీనే. నాకేమి కొత్త గిత్త ఏమి వద్దు గాని అసలు వద్దంటున్నాను కదా, నువ్వేం పెట్టకు అసలు. లేదు బంగారం, ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం, నా మాట విను. అది కాదు కార్తీక్, ఏదేదో చెప్తున్నావు, రోజు ఇంటికి వచ్చేస్తున్నావు. సరేలేరా, నీకు మాట ఇస్తున్నాను. ఈరోజు నేను చెప్పినట్టు చేసేవనుకో, రేపటి నుండి మ్యారేజ్ అయ్యే వరకు మళ్ళీ నేను సెక్స్ అడగను. నిజమా? నిజం. సరే అయితే ఏం చెప్పాలో చెప్పు, నువ్వెలా చేయమంటే అలా చేస్తా. ఇంకొకసారి సెక్స్ అనకూడదు. సరేరా అయితే, నేను ఈరోజు చెప్పినట్లు నువ్వు చెయ్యి, ఇంకోసారి నేను ఇబ్బంది పెట్టను. మ్యారేజ్ అయ్యే వరకు, మన ఫస్ట్ నైట్ వరకు సెక్స్ పేరు కూడా ఎత్తను. సరే అయితే ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం చెప్పంటే నాకు అర్థం కావట్లేదురా. నేను ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తున్నాను, ఏం అర్థం కావట్లేదు. కొత్త కొత్త యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి ట్రై చేద్దాంరా. ఏమీ తెలియకుండా ఎలా ట్రై చేద్దామంటున్నావు? నీకు తెలిస్తేనే కదా ట్రై చేసేది. నీకు తెలియదేరా ఏమి? నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా చేశానేంటి? అయినా కార్తీక్ ఎదవేషాలు ఏమీ వద్దు. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు చెప్పినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడేం మాట్లాడకు అసలు. ఒరే, ఇప్పుడే మాట ఇచ్చావు కదరా, ఈరోజు నాకు నచ్చినట్టుంటే ఇంకోసారి అస్సలు అడగను. సరే అయితే ఏం చేద్దాం, ఎలా చేద్దాం చెప్పు. అయితే ఒక పని చేద్దాం, నాకు అంత ఐడియా లేదు కాబట్టి ముందు మొబైల్లో పార్న్ వీడియో చూద్దాం. దాంట్లో మంచి మంచి యాంగిల్స్ ఉంటాయి. మనిద్దరికి నచ్చిన ఒక యాంగిల్ సెలెక్ట్ చేసుకుందాం, ఆ యాంగిల్ చేద్దాం. ఏమో బాబు, అవన్నీ ఎలా ఉంటాయో ఏంటో. సరే ఎలాగో వచ్చు కాబట్టి ఇంతకుముందు మనం చేసినట్లే చేద్దాం. కొత్తగా ఏమొద్దులే, అవన్నీ తర్వాత ట్రై చేద్దాం. ఐసు మళ్ళీ మొదటికి వస్తున్నావు. ఈరోజు మాత్రం డిఫరెంట్గా చేద్దాంరా. కార్తీక్, నీకు విషయం చెప్పనా? నువ్వేమనుకో కదా. ఏమనుకుని చెప్పు. నేను నిన్ను అదే అడుగుదామనుకున్నాను. ఎప్పుడు ఒకేలా సెక్స్ చేస్తున్నాము, ఇప్పుడు డిఫరెంట్గా ఏమైనా చేద్దామని. అమ్మ దొంగ, అన్నీ నాతోనే చెప్పిస్తున్నావు. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఉండదా ఏంటి? నేను ఉప్పు కారం తింటలేదా ఏంటి? అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, దాన్ని చూసే చెప్తున్నాను. నువ్వన్నట్టు ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా బీభత్సం చేద్దాం. ఓకేనా? సరేరా బంగారం, చూసావా నాకు ఎంత హ్యాపీ పార్ట్నర్ దొరికిందో. చాలా అదృష్టవంతునిగా. సరే కానీ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, స్టార్ట్ చేద్దాం దా. ఏంటి కార్తీక్, ఆ యాంగిల్ చేద్దాం ఈ యాంగిల్ చేద్దాం అన్నావు, చప్పుడు చేయకుండా పడుకున్నావేంటి? ఏమో ఐషు, నీ దగ్గరికి వచ్చే ముందు అలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటాను. కానీ నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకేం అర్థం కాదు. అందుకని నువ్వే చెప్పు, ఏదో ఒకటి చేద్దాం. కానీ కార్తీక్, నువ్వు చెప్పినట్టు రొటీన్గా కాకుండా డిఫరెంట్గానే చేద్దాంరా. ఏదైనా ఒక మంచి యాంగిల్ చెప్పరా. నాకేం తెలుసు, ఇద్దరం కలిసి వీడియో చూద్దామా? వీడియోలన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, అందుకనే
మనమే ఒక యాంగిల్ అనుకుని మొన్న చేసాం చూడు, ఆ యాంగిల్లో కాకుండా వేరే ఫ్రెష్ యాంగిల్లో చేద్దాం. నువ్వే చెప్పరా. సరే చెప్తానులే, కానీ అన్ని టైమ్స్ చేసినప్పుడు కూడా ఎప్పుడూ డ్రెస్ మొత్తం తీయలేదు. ఈరోజు మొత్తం డ్రెస్ తీసేసి ఇద్దరం న్యూడ్గా పడుకుని చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాంరా. ఎట్లాగూ నాన్న వాళ్ళు మార్నింగ్ వరకు రారు. మొన్నటి వరకు కూడా ఒక్క రౌండ్తో సరిపెట్టాం. ఇవాళ మాత్రం మినిమం 4 రౌండ్స్ అన్న కంప్లీట్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళు. కానీ 4 రౌండ్స్ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో చెయ్యాలి. కార్తీక్, ఒకటి చెప్పనా? ఒక 2 యాంగిల్స్లో నువ్వు చెయ్యి, 2 యాంగిల్స్లో నేను చేస్తా. నేను కూడా కోఆపరేట్ చేస్తా అంటున్నా కదా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? సరే లైట్ తీ. లైట్ తీస్తే థ్రిల్ ఏముంటదిరా. లైట్ ఉంచుకుని ఇద్దరం డ్రెస్ తీసేసి పిచ్చి పిచ్చిగా బీభత్సంగా సెక్స్ చేద్దాం. ఓకేనా? ఏం లేదు కార్తీక్, ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డిఫరెంట్గా ట్రై చేయాలని. ఇద్దరికీ కొత్త అయినా కానీ ఇద్దరం కలిసి బాగానే మేనేజ్ చేశాం. మొత్తం నువ్వు సాటిస్ఫై కదా? నిజంగా చాలా. ఇందాక లాస్ట్లో నువ్వు డోర్ దగ్గర చేసావు చూడు, ఆ యాంగిల్లో అయితే చాలా సాటిస్ఫై అవ్వను. నిజంగా పిచ్చెక్కినట్టు అయిపోయింది. కార్తీక్, నాదొక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ ఇంకొకసారి చేద్దామా? ఐషు, నువ్వేనా ఇలా మాట్లాడేది? నమ్మలేకపోతున్నాను. నీలో ఎంత కష్టం ఉందని తెలిస్తే 2 years బ్యాక్ స్టార్ట్ చేసేవాళ్ళం కదా. అది కాదు కార్తీక్, నువ్వంటే చాలా ఇష్టం కదా, అందుకే ఆ ప్రేమతోనే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేగాని ప్రత్యేకంగా సెక్స్ మీద ఇంట్రెస్ట్ అని ఏం కాదు. అబ్బా, సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండానే రొటీన్గా కాకుండా డిఫరెంట్ యాంగిల్లో చేద్దామంటే ఏంటి? నేను ఆడపిల్లనబ్బా, అన్నీ నాతో చెప్పిస్తావేంటి? నాకు కోరికలు ఉండవా ఏంటి? నేనే చెప్తాను కదా నీకు. అవసరమైతే పోర్న్ వీడియో చూద్దాం. ఆ వీడియోలో ఉన్నట్టు డిఫరెంట్ యాంగిల్స్లో చేద్దామని నేనే చెప్పాను కదా. ఇందులో ఫీల్ అయ్యేదేముంది? కార్తీక్, ఇప్పటికే టైం 3 అయింది. ఓకే, డాడీ వచ్చేస్తారు. మాటలతో టైం వేస్ట్ చెయ్యొద్దు. నా మాట విని ఇంకొకసారి హ్యాపీగా సెక్స్ చేసి ఈరోజు క్లోజ్ చేద్దాం. సరే, కానీ ఏదో ఈసారితో ఆపేద్దాము, మ్యారేజ్ అయ్యే వరకు వద్దన్నావు. అంటే అన్నాననుకో, అస్తమాను ఫోన్ చేయకపోయినా కానీ అప్పుడప్పుడు కలుస్తాంలే. ఎందుకు ఆగాలి? మనం ఎలాగో మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా. అవును. కానీ కార్తీక్, ఒక కండిషన్. మనం కలిసినట్టు పూర్తిగా తొందరగా కాకుండా మనశ్శాంతిగా ఇంత టైం తీసుకుని చేసామనుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని యాంగిల్స్లో సెక్స్ చేయొచ్చు. నా మాట విని టైం దొరికితేనే చేద్దాం, లేదంటే కామ్గా ఉందాం. సరేరా, అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, కానీ ఒక కండిషన్. ఏంటది? ఇప్పుడు సెక్స్ మొత్తం నేనే చేస్తాను, నువ్వు కామ్గా ఉండు. సరేరా బంగారం. ఐసు, శారీలో నిన్ను చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. మహాలక్ష్మిలా ఉన్నావు తెలుసా? నిజం బంగారం, చాలా అదృష్టవంతుండ్రా.
ఇంత అందమైన అమ్మాయి నా లైఫ్లో వచ్చినందుకు గాడ్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను రా. ఈ పొగడ్తలన్నీ ఎందుకు? అర్జెంట్కి ఇప్పుడు రౌండ్ వేసుకోవాలా? అది కాలేరా బంగారం, నువ్వు అందంగా ఉన్నావని చెప్తున్నా. ఉహుం. చూడు ఎంత అందంగా ఉందో నా చిట్టి తల్లి. ఉమ్. ఆ హెయిర్, ఆహా. ఐబ్రోస్, లిప్స్, ఉమ్. చూడు ఆ అందమైన నవ్వు. ఇంకోటి చెప్పాలంటే నీ చెస్ట్ చాలా బాగుందిరా బంగారం. ఇప్పటికంటే కూడా మన కంప్లీట్గా డ్రెస్ తీసేసాను చూడరా, అప్పుడైతే నిన్ను అసలు చూడాలి పిచ్చెక్కిపోయిందిరా, నిజం చెప్తున్నాను. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడేవనుకో ఇంకో రౌండ్కి వెళ్తాం. వెళ్తే ఏమైంది? ఏమైందేంటి? హాఫ్ అన్ అవర్లో మా డాడీ వాళ్ళు వస్తున్నారు. అది కాదు ఐషు, ఎట్లాగా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, హ్యాపీగా చిన్న రౌండ్ వేసుకుందాం. నువ్వు అనుకో చాలా తక్కువ టైంలో చేస్తున్నావు కాబట్టి అదే క్లోజ్ చేద్దాం. మనం వెళ్ళే ముందు డోర్ దగ్గర చేసాను చూడు, స్టాండింగ్ పొజిషన్, ఆ పొజిషన్లో చేద్దాం బంగారం. ప్లీజ్ బంగారం. లేదు కార్తీక్, నువ్వు అలాగే అంటావు. 5 minutes అంటావు కానీ తొందరగా కానివ్వవు. ఈలోపు ఎవరైనా వచ్చారనుకో అనవసరంగా డిస్టర్బెన్స్ కదా. ప్రశాంతంగా హాయిగా ఉన్నాము, ఎప్పుడంటే అప్పుడు కలుస్తున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. వైఫ్ అండ్ హస్బెండ్ కంటే ఎక్కువగా సెక్స్ చేస్తున్నాము. ఇంతకు మించి ఏం కావాలి? అవుననుకో, అన్ని టేస్టులు చూశాను కాబట్టి పిచ్చెక్కిస్తున్నావు. అర్థం చేసుకోరా బంగారం, నేను ఈ శారీలో చూస్తుంటే అస్సలు వదలనిపించట్లేదు. సరే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. చెప్పనా? మ్మ్. ముందు శారీ తీస్తాను, ఓయ్ తర్వాత నెమ్మదిగా బ్లౌజ్ తీస్తాను. డ్రెస్ అంతా తీసేసి అయ్యగారు ఏం చేస్తారు? ఏం చేసేది ఏముందిరా, కొత్తగా అడుగుతావేంటి? ముందు నీ పాదాల మీద ముద్దు పెడతాను, తర్వాత నీ నడుము మీద పుట్టుమచ్చలు చూడు, అక్కడ ఒక ముద్దు పెడతా. తర్వాత నెమ్మదిగా పైకి వస్తాను, నీ అందమైన నీ చెస్ట్ మీద చిన్న ముద్దు పెడతాను, తర్వాత లిప్ కిస్ ఇస్తాను. ఇంకా తర్వాత ఏముంది, నన్నేం చేయనివ్వవు కదా, మొత్తం నువ్వే హ్యాండ్ ఓవర్ చేసుకుంటావు. పేరుకి నేను అడిగినట్లుంటుంది కానీ హ్మ్. సెక్స్ మొత్తం నువ్వే చేస్తారా బంగారం. చెయ్యికి ఏం చేయను మరి? నువ్వు అలా రెచ్చగొడుతున్నావు నన్ను, అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది. అవునా? సరే కానీ ఎలాగో ఇంత రెచ్చగొట్టావు, ఇంకో రౌండ్ కూడా వేసుకుందామా? అదే అంటున్నాను కదా. సరే త్వరగా ఫినిష్ చేద్దాం, డాడీ వస్తే ప్రాబ్లం అవుతుంది. ఎన్నిసార్లు నీతో చేసినా కానీ ఏదో కొత్త కొత్తగా ఉంటుంది. ఇందులో కొత్త ఏముందిరా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదరా, ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే అన్నావు కదా ఇంకోసారి కలిసేకి వెళ్దాం అని, అలాగే హ్యాపీగా కలిసేకి వెళ్దాం, ఓకేనా? సరే ఓకే, బెడ్ మీదకి వెళ్దామా? వెళ్దాం.
దివ్య ఎక్కడున్నావే? వస్తున్నానే. అదే నీకోసం వెయిట్ చేస్తున్నానే. మీ ఇంటి కిందే ఉన్నా, వచ్చేసా. వచ్చేసావా? ఆ, సరే సరే, పైనున్నాను రా. ఓకే, వస్తున్నా. హాయ్ యశు. హాయ్ దివ్య. ఏంటి చానాళ్ళ తర్వాత కనిపించావు? ఎక్కడే బాబు, ఇంట్లోనే సరిపోతుంది అసలు. సరే, ఏంటి అర్జెంట్ కలవాలన్నావు? ఏం లేదే, ఊరికే చాలా రోజులైంది కదా, అంతే కదా. అంతే కదా. ఏంటో దివ్య రావడం మానేసావు? ఎక్కడే బాబు, ఇంట్లోనే సరిపోతుంది. వాడిని వీడిని నమ్ముకొని అద్దెకి తీసుకున్నాను. ఎవడో రూమ్లోకి రావట్లా. ప్రతి ఓటు రావటం, కార్లో లగేజ్ ఉందంటాం, వెళ్ళిపోవటం, ఇదే తంతు. సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ ఏమంటున్నాడే? ఏ బాయ్ ఫ్రెండే? 2-3 ఉన్నారు కదే. ప్రజెంట్ ఎవడున్నాడంటావు? రామస్వామి అని ఒకడు ఉన్నాడులే, ఒకడు. వాడితో ఎంజాయ్ చేస్తున్నా ప్రజెంట్. అవును దివ్య, ఇంత భయంకరంగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, నీకేం భయం అనిపిస్తలేదా? భయం ఎందుకే? ఎంజాయ్ చేస్తే హ్యాపీయే కదా, అందులో భయం ఏముంటుంది? కానీ నేను నీకు విషయం చెప్పాలే. ఏంటి అది? ఏం లేదే, నా బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఉన్నాడు కదా, అవును. వాడితో ఈ మధ్య ఇంటిమేట్ అయ్యానే. ఇందులో తప్పేముంది? హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. అదేం కాదు సరేనే, వాడు ఏ సేఫ్టీ లేకుండా కలిశాడు. ఏముందిలే, దానికి భయపడతావు. ఏమన్నా పాజిటివ్ వచ్చిందనుకో నాకు ఫోన్ చేయి, నేను టాబ్లెట్లు పంపిస్తాను. ఓ, దానికి భయపడితే ఎట్టాగే బాబు. అది కాదే, ఎందుకో భయం వేస్తుందే నాకు. భయం లేదు పాడలేదు కానీ మీ ఓడేంటి ఓకేనా? ఓకే అంటే? అదేనే, బాగానే సాటిస్ఫై చేస్తున్నాడా? పర్వాలేదు లేవే. విషయం ఏంటి చెప్పనా? ఇద్దరికి కొత్తనే, అందుకనే ఏదో కింద మీద పడుతున్నాం. నిజమేనా నువ్వు చెప్పేది? ఆడికి కూడా కొత్తేనా? అవునే. సరే, నా దగ్గరకు ఒకసారి పంపించరాదే? ఏం మాట్లాడుతున్నావే? కార్తిక్ నేను పెళ్లి చేసుకోబోతున్నాం. అంటే ఏం లేదే, ఇద్దరికి కొత్త అంటున్నావు కదా, వాడికి కొంచెం నేర్పించి పంపిద్దామని. సరే వద్దులే తల్లి, నీ ఎక్స్పీరియన్స్ మాకేం వద్దు కానీ మా తిప్పలు మేము పడతాం, మమ్మల్ని ఇలా వదిలే. సరే కానీ ఇంతకీ కార్తీక్ ఎక్కడున్నాడే? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాడు. అంతేనా? ఇప్పుడు ఏమన్నా వస్తాడా? ఇప్పుడెందుకు వస్తాడు? ఏం లేదే, మీ ఇద్దరి సార్ చెక్ చేస్తున్నప్పుడు నేను డోర్ నుంచి చూస్తానే, మీలో ఏమన్నా లోపలు ఉన్నాయనుకో నేను చెప్తానే, కావాలంటే తర్వాత చెప్తాలే, అప్పుడు చెప్పండి. అమ్మ తల్లి, నీకు నమస్కారం. నీ సజెషన్ మాకేం వద్దు కానీ మా తిప్పలు మేము పడతాం. సరేనే, మీ సాగు మీరు రావండి. ఎందుకు నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఒకసారి నీకు పరిచయం చేస్తా ఉండు. ఇప్పుడు నాకు ఎందుకులే కానీ కార్తీక్ వచ్చే టైం అయింది. ఇప్పుడు అంతా డిస్టర్బెన్స్ కానీ ఏమే, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పవే. ప్రెగ్నెన్సీ రాదు కదా? రాదని నేను ఎట్లా చెప్తానే, సేఫ్టీ లేకుండా కలిసావు. ఏమో రావచ్చేమో, అయినా ముందు జాగ్రత్త తీసుకోవాలి కదే. ఓ ఆవేశంగా డైరెక్ట్గా కలిస్తే ఎట్లా? నేను ముందు చెప్పానే కార్తిక్కి, తనేమో సేఫ్టీతో సాటిస్ఫాక్షన్ ఉండదు, డైరెక్ట్గానే బాగుంటుంది అన్నాడు. అడ్డమైన వాళ్ళు అడ్డమైన మాటలు చెప్తారు, వాడు తృప్తి తీర్చుకోవడానికి ఏమైనా చెప్తారు.
మన జాగ్రత్తలో మనం ఉండాలి కదే. అంతేనంటావా? అయితే ఈసారి సేఫ్టీ తీసుకుంటాను, కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే బాగుండేదే. టెన్షన్ పడకలే కానీ మీ బాయ్ ఫ్రెండ్ వచ్చే టైం అయింది, నేను వెళ్తున్నా. రేపు కలుస్తాలే. సరే బాయ్. వే బాయ్. బాయ్. ఏంటి లేనిపోని టెన్షన్ పెట్టింది? ఉండు, కార్తీక్కి ఫోన్ చేద్దాం. ఎరా దొంగ సచ్చినోడా, ఎక్కడున్నావు? అర్జెంట్గా ఒకసారి ఇంటికి రా, చాలా సీరియస్ మ్యాటర్. వస్తున్నావా, రావట్లేదా? నువ్వు వస్తే చెప్తా, త్వరగా రా. రాని చెప్తాను. నిజంగా ప్రెగ్నెన్సీ కాదు కదా? అన్నీ మానేస్తే పోద్దిగా ఈ టెన్షను. కానీ సెక్స్ చేస్తే చాలా బాగుంది. అనవసరంగా అలవాటు పడ్డాం. ఇప్పుడు మానేయాలంటే కష్టమే. ఏం చేద్దామబ్బా? సర్లే, సేఫ్టీ వాడదాం, చేసేదేముంది. ఆ ఎదవని రాని మాట్లాడదాం. అసలు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది కార్తీక్. అవునా? ఏమైందిరా, డాడీ మ్యాచ్ ఏం చూశారేంటి? అదేం కాదు కార్తీక్. మరేంటి? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్తేనే కదా అర్థమయ్యేది. త్వరగా చెప్పు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. టెన్షన్తో చచ్చిపోయేది నువ్వు కాదు, నేను. అబ్బా, ఏంటైసి నసంతా కూడా టెన్షన్ పెట్టుకుంటే చెప్పేంటి విషయం? ఏం లేదు కార్తీక్, ప్రెగ్నెన్సీ ఏమో అని డౌట్గా ఉంది. అవునా? ఇంత పెద్ద విషయాన్ని అంత కూల్గా చెప్తావేంట్రా? కూల్గా చెప్పక ఏం చేయను? ముందే మొత్తుకున్నాను, పెళ్ళయ్యే వరకు వద్దురా నాయనా అని. ముందు కలిస్తే పెళ్ళైపోద్దని నన్నంతా టార్చర్ పెట్టావు. ఇప్పుడు చూడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థమైంది ఏముందిలేరా, అనవసరం టెన్షన్ పడకు. టెన్షన్ పడకంటావేంటి కార్తీక్? నాన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పను నేను? ఇది మ్యారేజ్కి ముందు తనతో కలిస్తే పెళ్లి చేస్తారు కదా అనుకున్నాను. అదే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. మరి ఏం చేద్దాం చెప్పు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, సేఫ్టీ అయినా వాడదామని. నువ్వు విన్నావా? సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నావు. చూడు ఇప్పుడు ఏమైందో చూడు. నీకే నువ్వు హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతావు, ఇంట్లో ఉండేది నేను. సరేరా, ఓ డాక్టర్కి చూపిద్దాం. డాక్టర్కి చూపించి ఏం చేస్తావు? ఐసు, నేను చెప్పేది కూల్గా విను. ముందు కన్ఫర్మ్ చేసుకుందాం. అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, మా ఫ్రెండ్ ఒక ఆమెకి ఇలాగే కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందంట. అందుకే అదే డౌట్తో నేను అంటున్నాను.